హనుమాన్ జయంతి, ఆరెంజ్ డెడ్లీ కాంబినేషన్. సర్చ్ టైం స్టార్ట్ అయిపోయినట్లే. ఫైనలీ బోని కొట్టేశాం భయ్య. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే అసలు బౌలింగే లేదనుకుంటున్న మనం ముంబై బౌలింగ్లో 220 కొట్టినోడిని 16 ఓవర్స్కే ఆల్అౌట్ చేసేయడం పిచ్చ హై ఇచ్చారు. నేను మన బౌలింగ్లో ఫస్ట్ ఓవర్ చూశాక అయిపోయిందిరా ఇంకా చెక్కేస్తారు అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ కూర్చొని మాటలు పడాలా? మన టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు మన టైం స్టార్ట్ అవుతుందా లేదా, ఇలా చాలా డౌట్స్ వచ్చాయి మైండ్లో. కానీ ఆ ఓవర్ తర్వాత మనోళ్ళు ఇచ్చారు భయ్యా ఒక కంబ్యాక్. ఈసారి మమ్మల్ని కూడా కన్సిడర్ చెయ్యండి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ఫ్యాన్స్ మధ్యలో డిస్కషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రే వాళ్ళకి బౌలింగ్ లేదన్నా ఆలోచన చేసి పారేశారు అక్కడ. అన్నా వాళ్ళు అలా వేస్తారని వాళ్ళకే తెలియదన్నా. ఎందుకన్నా మంచిది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం బెటర్. అప్పుడే ఏం వెళ్తావులే కానీ నీతో కొంచెం మాట్లాడాలి ఉండు. ఎన్నెన్ని మాట్లాడినారా. పవర్ ప్లేలో చెప్పుకోవడానికి ఒక బౌలర్ లేడు. ఆఫ్ స్పిన్నర్ వేస్తే అవుట్ అవ్వకుండా ఆడే దిక్కు లేదు. మన స్టేట్లోనే మీకు ఫుల్గా సపోర్ట్ లేదు. ఏది ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఏంటి ఎస్ఆర్హెచ్ తోపంటావు, నేనండం ఏంటి? నువ్వు చూడలేదా? కొంచెం మిస్ అయినట్లున్నా. అవునా? అయితే నీకోసం ఒక గ్లింప్స్ చూపిస్తా చూడు. కాటేరమ్మ కొడుకులు స్టార్ట్ చేశారు. హనుమాన్ జయంతి రోజు ఆరెంజ్ ఆర్మీ ఓడిపోద్దంటే మీరెట్టా నమ్మారా? అది ట్రావిషేక్ మాస్ అంటే అది బెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఆఫ్ ద సీజన్. బ్యాటింగ్ లో ఏదన్నా స్టార్ట్ చేయాలంటే అది మేమేరా. అది అవుట్. అరే అభిషేక్ నాట్ అవుట్ రా. అసలు ఈ తాడేం పెరగాడు ఏం చేస్తున్నాడు? వాన 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 నీలాకాశంలోన. ఈ క్లాస్ నితీష్ కుమార్ ఏంటి సింగిల్స్ తీస్తున్నారు? ఓ 10K స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఏమోలే, పర్లేదన్నా. అమ్మయ్యా పోన్లే, స్కోర్ 220 వచ్చింది. కానీ మన బౌలర్ సంగతి ఏంటి? రే ఎవడ్రా వాడు మాకు బౌలింగ్ లేదని చెప్పింది? T20లో ఆల్అౌట్ చేసి చూపించాం. ఎన్ని మాట్లాడినారా? మీకున్న బౌలింగ్కి 300 కొట్టినా డిఫెండ్ చేసుకోలేరు. సో ఆ 300 ఏదో కొట్టకపోవడం మీకే మంచిది. ఇప్పుడు చెప్పండి, మేము ఎవరి సొమ్ము ఉంచుకోం రే, ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఎలా ఇచ్చాం ఏదో అనుకుంటున్నావు కానీ పెద్ద కాసేం లేదు, మండుతున్నట్టుంది. ఎంతైనా మేము ఫైర్ కదా, అలానే ఉంటుంది. ముందు మీరు ఫీల్డింగ్ చూసుకోండి. బాల్ పట్టంటారా అంటే కప్పలు పడుతున్నారు. అలా పడితేనే 16 ఓవర్లకు ఆల్అౌట్ అయ్యారు. కరెక్ట్గా పట్టుంటే 10 ఓవర్లకు పోయేవాళ్ళేమో. అరే ఎక్కువ చేయకు, గెలిచింది ఒక మ్యాచే, పోయింది ఒక మ్యాచే కదా అని మీరెప్పుడైనా ఆగారా? ఫ్లూక్ వికెట్లు, ఫ్లూక్ రన్అట్లు ఎక్కువ కాలం ఉండవురా. ఉన్నంతలో ఎంజాయ్ చేస్తాం రా. నీకు వచ్చిన నొప్పి ఏంటి? నొప్పేం లేదులేరా బాబు. మీ వాళ్ళు మళ్ళీ హ్యాండ్ ఇస్తే మీకే బొక్క అని చెప్తున్నా అంతే. తర్వాత సంగతి తర్వాతలే కానీ ఎన్ని రోజులైందిరా. ట్రావిషేక్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్, కాటేరమ్మ కొడుకు హాఫ్ సెంచరీ, నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్, బౌలర్స్ ఆల్అౌట్ చేయడం, లోపల కొయ్య డ్యాన్స్లే. సరే నువ్వు అలానే ఫీల్ అవుతూ ఉండు. ఒక్కసారిగా మీరు ఆకాశం నుండి అతపాతాళంకి పడకపోతే పోతే ఏంటి, పక్కా పడతారు. పోయినా మళ్ళీ లేస్తాం, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. లేనిది మీకు. పోయి ఆ పనిలో ఉండండి. మాకు వేరే పనులు ఉన్నాయి. ఏంటో అవి. ఎన్నో రోజుల తర్వాత ఉప్పల్లో మ్యాచ్ రా. ఆ రోజు స్టేడియం అంతా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోతే చూడడానికి ఉంటుంది. అది మీకు చెప్పినా అర్థం కాదు, మాకు మాత్రమే తెలుసు. అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ బౌలింగ్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఎవ్వడూ ఆపలేడు. ఇంకా మనం ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ విన్నర్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మ్యాచ్ కూడా 1 సైడెడ్ మ్యాచే కాబట్టి టాప్ ప్లేయర్స్ అంతా ఎస్ఆర్హెచ్ నుంచే కనిపిస్తున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్కత్ అంతా ఎస్ఆర్హెచ్చే. ఇక్కడ బౌలింగ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే జయదేవ్ ఉనద్కత్ని ఎవ్వరు నమ్మలేదు, ఎవ్వరు ఆ ప్లేయర్ నేమ్ పెట్టలేదు, ఒక్కడ తప్ప. అండ్ ఆ ఒక్కడే ఈరోజు మన విన్నర్. అండ్ ద విన్నర్ ఈస్ కీర్తన్ రెడ్డి. కంగ్రాట్స్ కీర్తన్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బయోలోకి వెళ్ళి అక్కడ కూడా గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. మరి ఈ రోజు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ సంగతి ఏంటి? సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ ఆల్మోస్ట్ ఓడిపోయి గెలిచింది. బట్ ఈరోజు మ్యాచ్ చెన్నైలో కాబట్టి డగ్అవుట్లో ధోని ఉండే ఛాన్స్ ఉంది. ఇంజురీ వల్ల ఆడలేకపోతున్నాడు కాబట్టి మ్యాచ్లో డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించలేకపోయినా ఇండైరెక్ట్గా ఏదైనా మ్యాజిక్ చేయగలడేమో చూద్దాం. మరి సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పెద్దగా చేంజెస్ చూడకపోవచ్చు, ఎందుకంటే అయ్యింది ఒక మ్యాచే,
ఓడిపోయారు. బ్యాడ్ లక్ అనుకోని మూవ్ ఆన్ అయిపోవాలే గానీ, పెద్ద పెద్ద చేంజెస్ చేసేయకూడదు. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తది. ఈరోజు ఫ్రెష్‌గా స్టార్ట్ అయితే ఇట్ విల్ బి ఎ గుడ్ స్టార్ట్. సో, ఫర్ మీ ప్లేయింగ్ 11 ఈస్ నంబర్ 1 సంజు శాంసన్. ఫస్ట్ మ్యాచ్‌లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు. వరల్డ్ కప్‌లో మ్యాజిక్ మాకు మళ్ళీ చూడాలనుంది అనుకుంటున్నారు కాబట్టి, ఒక మంచి ఇన్నింగ్స్ ఇచ్చేయి భయ్యా సంజు శాంసన్. నంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ ద కెప్టెన్. ఆయన పక్కా వస్తాడు. నంబర్ 3 ఆయుష్ మాత్రే. ఆయన కూడా పక్కా. నంబర్ 4 మాథ్యూ షాట్. బేసిక్‌గా వీళ్ళందరూ పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేకపోయారు. బట్ స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నంబర్ 5 సర్ఫరాజ్ ఖాన్. కొంచెం ట్రై చేశాడు. కొంచెం అటు ఇటు ఫామ్‌లో ఉన్నాడు. కొంచెం మంచి ఇంపాక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాడు. బట్ చూపించలేకపోతున్నాడు. ఈరోజు చేస్తాడో లేదో చూద్దాం. నంబర్ 6 శివం దుబే. ఈసారి కొంచెం ముందే వచ్చి కొన్ని బాల్స్ ఆడితే ఫామ్‌లోకొచ్చి మంచి సిక్సర్‌లు కొట్టగలడు కాబట్టి. లాస్ట్ టైమ్ అంటే జడేజా ఆయనకు తెలుసు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు కాబట్టి శివం దుబేతో ట్రిక్ ప్లే చేసి వికెట్ తీసేసాడు వచ్చిన వెంటనే. బట్ ఈరోజు ఒక మంచి హై స్కోర్ చూడాలనుకుంటున్నాను నేను గూడా. నంబర్ 7 కార్తిక్ శర్మ. నంబర్ 8 జేమీ ఓర్టన్. బేసికల్లీ ఒక బౌలరు. బట్ లాస్ట్ మ్యాచ్‌లో హైయెస్ట్ స్కోరర్ 43 రన్స్ కొట్టారు. మొత్తం బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరు కొట్టలేదంతా. నంబర్ 9 నూర్ అహ్మద్ మంచి స్పిన్నర్. నంబర్ 10 మ్యాట్ హెన్రీ. ఇక్కడ కూడా పెద్ద చేంజెస్ ఏం లేవు. నంబర్ 11 అన్షుల్ కాంబోజ్. 2 వికెట్స్ తీశాడు. అసలు మొత్తం 2 వికెట్లు పడ్డాయి రాజస్థాన్ రాయల్స్‌కి. ఆ 2 వికెట్లు తీసింది అన్షుల్ కాంబోజే. నంబర్ 12 ఖలీల్ అహ్మద్. మంచి బౌలింగ్ ఏసాడు. మంచి ఎకానమీ రేట్ ఉంది. సో, ఈరోజు కూడా ఆయనే కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సీఎస్‌కే. మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే గెలిచిన కాంబినేషన్ కాబట్టి పెద్దగా గెలకరు. నంబర్ 1 ప్రియాంష్ ఆర్య. నంబర్ 2 ప్రభ్ సిమ్రన్ సింగ్. ప్రియాంష్ ఆర్య పెద్దగా ఆడలేకపోయాడు ఫస్ట్ మ్యాచ్. సిమ్రన్ సింగ్ కొంచెం ట్రై చేశాడు. కొంచెం డీసెంట్ స్టార్టే ఇచ్చాడు. బట్ పెద్ద స్కోర్‌గా కన్వర్ట్ చేయలేకపోయాడు. నంబర్ 3 కూపర్ కొనాలి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. డెబ్యూ మ్యాచ్‌లో సెన్సేషన్. సో, ఆయన పక్కా ఆడడం. నంబర్ 4 శ్రేయాస్ అయ్యర్. కొంచెం వేలుకి ఇంజ్యూరీ అయ్యింది. బట్ ఆళ్ళకది మామూలే. వీళ్ళకి చిన్న చిన్న ఇంజ్యూరీస్ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అండ్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ కాబట్టి అతను పక్కా ఆడతాడు. నంబర్ 5 నెహల్ వధేరా. నంబర్ 6 శశాంక్ సింగ్. నంబర్ 7 మార్కస్ స్టోయినిస్. ఈ మిడిల్ ఆర్డర్ కొంచెం టక సైకిల్ స్టాండ్ పడిపోయినట్లు వికెట్లు పడ్డాయి. బట్ నాకు తెలిసి మంచి కాంబినేషన్స్ కాబట్టి అదే ఉంటాయి ఇప్పుడు కూడా. నంబర్ 8 మార్కో ఎన్సన్. నంబర్ 9 జేవియర్ బార్లెట్. నంబర్ 10 విజయ్ కుమార్ వైశాఖ్. 3 వికెట్స్ తీశాడు లాస్ట్ మ్యాచ్‌లో. చాలా మంచి ఇంపాక్ట్ చూపించాడు. నంబర్ 11 హర్షదీప్ సింగ్. లాస్ట్ ఓవరు 11 బాల్స్ ఏసి కొంచెం చాలా ఇన్నింగ్స్ లాంగ్ చేసేసాడు. కొంచెం ఫైన్ కూడా కట్టినట్టు ఉన్నారు వాళ్ళు. ఈసారి అలాంటి పెద్ద పెద్ద ఓవర్స్ కాకుండా నార్మల్‌గా ఓవర్స్ కంప్లీట్ చేసేయాలి హర్షదీప్ భయ్య. నంబర్ 12 యూజీ చాహల్. 2 వికెట్స్ తీశాడు. మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఎంత గ్యాప్ వచ్చినా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. అండ్ దిస్ ఈస్ ద ప్లేయింగ్ 11 ఫర్ పంజాబ్ కింగ్స్. మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్ చేయండి. అగైన్ ఈరోజు కూడా ఎక్స్‌పెక్టింగ్ ఎ థ్రిల్లర్ ప్లీజ్. మరి చూద్దాం ఏమవుతుందో. ఇంతదాకా వచ్చారు కాబట్టి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీని ఫాలో కూడా అవ్వండి. బాయ్ బాయ్.